నీ జీవితంలో ఎప్పుడు కూడా దేవుణ్ణి దెయ్యాన్ని సమానంగా చూడమాక. నీ జీవితంలో ఎప్పుడైనా దేవుణ్ణి దెయ్యాన్ని సమానంగా చూడొద్దు. అంటే అర్థం ఏంటి? నీ బ్రతుకులో ఎదురయ్యేటువంటి ప్రతి సమస్య, ప్రతి బాధ, ప్రతి కష్టం ప్రక్కకు దేవుని తీసుకొచ్చినప్పుడు దేవుని వల్ల ఈ సమస్య నుంచి విడుదల పొందుకుంటానా లేదా అన్న ఆలోచన ఉండకూడదు. వన్స్ ప్రభు వచ్చారంటే అన్ని విషయములు విజయం కలుగుద్ది. చప్పలకూడదాం అందరం కూడా. ఇదే పోయిన రాత్రి ప్రభు మనకు నేర్పించారు. హల్లెలూయా చెప్దాం అందరం, హల్లెలూయా. ఇప్పుడు హిజ్కియా గారి రాజు గారికి వాడు రాసిన ఉత్తరానికి జవాబు మనిషికి ఆయన దగ్గర లేదు. మందిరానికి వచ్చి మందిరంలో పరిచి తెరిచాడంటే ఇంతకీ ఆ ప్రశ్నకు ఎవరి దగ్గర నుంచి ఉత్తరం దొరుకుద్దని చెప్పాలండో. ఆయన ఎవరో తెలుసా? నీ దేవునికి పెట్టబడిన పేరు ప్రత్యుత్తరం ఇచ్చువాడు. చెప్పలకూడదాం అందరం కూడా. అదే యోబు గ్రంథంలో మంచి మాట ఉంటుంది చూడండి. యోబు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది ఈ మాట. యోబు గ్రంథం 12:3లో అయినను మీకున్నట్లు నాకును వివేచన శక్తి కలిగి ఉన్నదని. అమ్మా, దేవునికి మొరపెట్టి ఏం పొందుకున్నాడంట? దేవునికి ఉత్తరం, దేవునికి ప్రశ్న వేస్తే ఆయన ఏం చేశాడు? ప్రత్యుత్తరం. ఉత్తరానికి వచ్చే ఆన్సర్ ఏంటి? ప్రత్యుత్తరం. నీ ప్రభు ఎవరో తెలుసా? ప్రత్యుత్తరం ఇచ్చేవాడు. నీ ప్రభు ఎవరో తెలుసా? ప్రత్యుత్తరం ఇచ్చేవాడు. ఎవరికి ప్రత్యుత్తరం ఇస్తాడు? మనుషులకు బాధను కలిగించి, మనుషుల స్థాయి కంటే, మానవుడు చేయగలిగిన దానికంటే, భరించగలిగిన దానికంటే, మానవ శక్తి సామర్థ్యాలను మించి భయపెట్టి వేదన పెట్టే కొన్ని ప్రశ్నలు వేసే, ఉత్తరం వేసే అపవాదైన సాతానుకు సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చేవాడిని ఆశ్రయించిన దేవుడు. చెప్పలకూడదాం గట్టిగా. హల్లెలూయా. ఆయన క్రియల్లో ప్రత్యుత్తరం ఇవ్వడం మాత్రమే కాదు, ఒక అద్భుతమైన మాట. ఎగ్జామ్స్ రాసే పిల్లల కొరకు ఒక వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేశాం. సామెతల గ్రంథంలో ఏమని? చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు. చెప్పాలండో, ఇదేంటమ్మా 2 రోజుల క్రితం చదువుకున్న సబ్జెక్టుకి మీరు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయకపోతే వాడు 365 రోజులు మీ బిడ్డ ఎంత బాధపడుతున్నారు చూడండి. మాకు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మనం వారం రోజుల క్రితం చదివినటువంటి విన్న సబ్జెక్ట్కి ఒక సింగిల్ క్వశ్చన్కే క్లీన్ బౌల్డ్ ఏస్ రక్తమే జయం. ఇది ఎక్కడుందండి? 16వ అధ్యాయం మొదట వచ్చిన తల్లి. సామెతల గ్రంథం 16 మొదట్లో ఉంటుంది. ఏమని? చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు. చెప్పాలి. నీ ప్రభు ఎవరో తెలుసమ్మా? అపవాదైన సాతాను ద్వారా వచ్చేటువంటి మాటల విషయంలో కూడా చక్కని ప్రత్యుత్తరం ఇచ్చే కృప దేవునికి ఇచ్చును గాక. వాడు క్రియల